ఇక బీఆర్ఎస్ నేతల తీర్పై మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరికారు. బీసీల బిల్లుకు గులాబీ నేతలు అడ్డుపడుతున్నారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఫ్యూడలిస్టిక్ పార్టీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల పట్ల ఉన్న గౌరవం వైఖరి ఏంటో తెలుస్తుందని ఇకనైనా 42% రిజర్వేషన్లను అడ్డుకోకండి అంటూ బీఆర్ఎస్ నేతలను పొన్నం కోరారు. కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడడం తగదన్నారు. అధ్యక్ష వీళ్ళ వైఖరి చూస్తుంటే కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకున్నట్టున్నది. మీ సిబిఐ కేసు గురించి మీరు అనేక సందర్భాల్లో మాట్లాడచ్చు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకు కూడా సిద్ధంగా లేని మీ మానసిక విధానం చూస్తుంటే ఇవాళ చాలా జాలి కలుగుతా ఉంది. ఇవాళ 42% రిజర్వేషన్లకు బేసిక్ గా టీఆర్ఎస్ పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇవాళ రిజర్వేషన్ల అంశం ఇక్కడ దానికి సంబంధించి పంచాయతీ రాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోట ఎత్తేస్తుంటే ఇవాళ టీఆర్ఎస్ కావాల్సుకొని సిబిఐ పేరు మీద కార్యక్రమం చేస్తా ఉంది. విచారణ ఖర్చులోనే ఈ విధంగా ధర్నాలు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళు ఈ విధంగా ప్రొటెస్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ మొత్తం సమాజం గమనిస్తా ఉంది. కేసీఆర్ కుటుంబానికి సర్వేలో కూడా పాల్గొనలే వీళ్ళు. ఇష్టం లేదు, కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకొని. అంతకుముందు అంటే మండలి ప్రారంభం కాగానే బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. కాళేశ్వరంపై విచారణను సిబిఐకి అప్పగించడాన్ని వ్యతిరేకించారు. రాహుల్కు సిబిఐ వద్దు, రేవంత్ రెడ్డికి ఏమో సిబిఐ ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను చించేసి చైర్మన్ను విసిరేశారు. ఆ తర్వాత చైర్మన్ పోడియం ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ఇక సభ నిరవధిక వాయిదా పడింది. మన హౌస్లో కూడా చర్చ కావాలన్నప్పుడు నేను తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడతాను. నెక్స్ట్ సెషన్లో పెట్టమని చెప్తాను.